ఏమంటే కనదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వచ్చి ప్రమాణం చేయాలా అంటే ఏం మాట్లాడుతున్నావు? నీ అవినీతిని కప్పుచ్చుకోవడానికి మా నాయకులు వచ్చి ప్రమాణం చేయాలా? చేసింది క్లియర్గా సిట్ పర్యవేక్షణలో జోగి రమేష్ భాగవతం అంతా బయటపడింది. బయటపడగానే జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి డైరెక్షన్లో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు. ఇంకా రెండో పేరు లేదు, మూడో పేరు లేదు. వీళ్ళు చేయమన్నారంట, వీళ్ళు చేయమన్నారు కాబట్టి చేశారంట. అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా మీరే సాక్ష్యం. అక్కడ ఏం జరిగిందనేది చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇది లడ్డూ ప్రసాదంలో వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆడుతూ ఉన్న జగన్ నాటకంలో భాగంగా అంబటి రాంబాబు బూతులు మాట్లాడాడు. అట్లాగే జోగి రమేష్ రెచ్చగొట్టే ప్రసంగాలు. ఏంటి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడా? అంటే సాధు కుక్కలంతా మీకు తేలిగ్గా ఉన్నాయా? ఎవరిని కొడతావా? పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతావా? చిప్పులేంటి, దొబ్బటాలేంటి? ఏం భాష? తెలుగు భాష భావ ప్రకటన స్వేచ్ఛకి బ్రహ్మాండమైన మన తెలుగు భాషలో ఎన్నో పదాలు ఉన్నాయి విమర్శించుకోవటానికి కానీ మాట్లాడటానికి కానీ. అటువంటి భాషని కించపరిచే విధంగా బూతుల పంచాంగం ఎన్నుకొని ఇవాళ మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు. గతంలో కూడా మీరే చూడండి విధ్వంసం ఎక్కడి నుంచి ప్రారంభమైందో. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన మీ విధ్వంసం పార్టీ ఆఫీస్ విధ్వంసం కావచ్చు, మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీరు చేసిన దాడులు కావచ్చు, లేకపోతే పట్టాభి ఇంటి మీద పడి జరిగిన దుర్మార్గాలు కావచ్చు, లేకపోతే చాలా ప్రాంతాల్లో మాచర్లు కావచ్చు, రాయలసీమ ప్రాంతాలు కావచ్చు, చాలా ప్రాంతంలో మీరు చేసిన దుర్మార్గాలకే ప్రజలు మీకు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లు కూడా కారణం మహిళలను కించపరుస్తూ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద మీరు మాట్లాడిన భాష. అట్లాగే ఈ దుర్మార్గమైన అరాచకాలు ఇవన్నీ కలగలిపి 11 సీట్లు పరిమితం చేస్తే శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు, శాసనసభకు వచ్చి చర్చించే ధైర్యం లేదు, మేము చేస్తూ ఉన్న కార్యక్రమాల మీద ప్రశ్నించే ధైర్యం లేని వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని, జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఎన్నుకొని వాళ్ళతో బూతుల పంచాంగం, ఈ బూతుల పురాణంతో ఈ దుర్మార్గాలకి పాల్పడ్డారు. మీరు వాస్తవాలు మాట్లాడండి. సమాధానం చెప్పడానికి అందరం సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. చాలా స్పష్టంగా మా నాయకులంతా చెప్పారు. శాసనసభకు రండి. లడ్డూ ప్రసాదం మీద ఎన్డీటీవీ రిపోర్ట్ చాలా క్లియర్గా ఏమిచ్చింది. మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు, శాసనసభకు వచ్చి మాట్లాడండి. లడ్డూ ప్రసాదం మీద మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన కల్తీ వ్యవహారాలు, మీరు ₹1 ఎవరైనా చిన్నప్పన్న, ఎవరండి చిన్నప్పన్న? ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న వెనకున్న పెద్దప్పన్న ఈ వైవి సుబ్బారెడ్డి. ఈ వైవి సుబ్బారెడ్డి ద్వారా ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాయి. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక ఈ బూతుల పంచాంగం బయటపెట్టి ఈ బూతుల పురాణంతో వైసీపీ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఈ భాష ఏంటి? ఈ